ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన సందర్భంలో ఏదైతే ఒక మాట అన్నారో తొందరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాము అనే దాంట్లో సరే ఆ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ నాయకులను ఉత్సాహపరచడానికే అలాంటి మాటలు మాట్లాడాము. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీలు కూడా మాట్లాడాము అనేది ఇప్పటివరకు వివేకానందరాజు గారు చెప్పిన విషయం. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీగా మీరేం చెప్తారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి నమస్కారం మేడం. అదేవిధంగా నేను ఫస్ట్ టైం మీడియా ముందు తర్వాత వచ్చాను కాబట్టి భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వడాన్ని అభినందిస్తూ ఈ బీసీలందరికీ ఒక చైతన్యం ఇవ్వడానికి, అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో అవినీతి తర్వాత ప్రజాపాలన ఇలా ఉండాలి అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా వారికి భారతరత్న వచ్చినందుకు సంతోషంగా నేను మరొకసారి అభినందనలు తెలుపుతూ సరే ఈ డిబేట్లో మనం ఎంటర్ అయితే అసలు ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటంటే అది సోషల్ మీడియా మీటింగ్ అనుకోండి. కేటీఆర్ గారు పవర్ ఉంటేనో మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, పవర్ పోయింది ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టాడు అనేది అక్కడ స్పష్టంగా ఉంది. నేను ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఉన్న అందరం కూడా తెలంగాణ వాదులమే, తెలంగాణలో ఉన్న వాళ్ళమే. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ గారు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ప్రజలకు ఏమన్నా సందేశం ఇచ్చిండా, అసలు ప్రజలకు ఏమన్నా చెప్పారా? నిజంగానే ఆయనకు జరిగింది కాలుకు దెబ్బ తగిలింది, కానీ నోటితో మాట్లాడవచ్చు కదా. ఆ ప్రజా తీర్పును గౌరవించి ప్రజలకు తన ఏం జరిగింది ఆ ఓటమిని అంగీకరించవచ్చు కదా. అంటే ప్రజలకు చెప్పడానికి కూడా అంత అహంకారమా అంటున్నా నేను. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ బయటకు వచ్చింది ఆ పులి. మనకు పులులు పిల్లులు ఫామ్ హౌజులు వద్దు మేడం, ప్రజా నాయకులు కావాలి. ఇక్కడ అన్న మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సీఎం గురించి నవ్వొస్తుంది వీళ్ళది. అసలు రాజకీయాలు ఏంటి, వీళ్ళు మాట్లాడే రాజకీయం అస్సలు అర్థం కావట్లేదు. ఈ డైనింగ్ టేబుల్ రాజకీయాలు ఏంది? పేరు బీఆర్ఎస్, మాట్లాడితే తెలంగాణ, వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్, అయ్యేది సీఎం అట. అసలు ఏమన్నా మైండ్ ఉంది మాట్లాడుతున్నారా? అసలు ఏంటిది? అసలు పిఎం కామనండి, వి వెల్కమ్ ఇట్, వి వెల్కమ్ కేసీఆర్ గారిని వెల్కమ్ చేస్తాం. అదొక పదం. పార్లమెంట్ మీటింగ్, సోషల్ మీడియా మీటింగ్ అయినా రేపు రాబోయేది ఎప్పుడు మేడం? వీళ్ళకి పొద్దున్న లేస్తే రాజకీయమేనా? 24 గంటలు రాజకీయమేనా? కనీసం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే ధైర్యం లేదా వీరికి? మేము పాలకులమని మాట్లాడుతున్నాడు ఈయన, ఉద్యమకారుడు అని చెప్పుకుంటాడు, తెలంగాణ నాది అని మాట్లాడుకుంటాడు. వీళ్ళకి అసలు తెలంగాణ గురించి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతికతే లేదు. తెలంగాణను దోపిడీ చేసి దోషపడేసిండ్రు వీళ్ళు. మళ్ళీ కొత్త రకరకాల వేషాలు వేసుకుంటూ వస్తున్నారు. ఆయనను బొంద పెడతాం, ఈ బొంద పెడతాం అంటే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఆ 6 గ్యారంటీలు తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ డైవర్ట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని, మీరు అన్ని రాష్ట్రాలలో పోటీ చేయండి, అసెంబ్లీలలో పోటీ చేయండి, పార్లమెంట్లో పోటీ చేయండి. మీరు దేశానికి ప్రధానమంత్రి కావండి. 80,000 పుస్తకాలు చదివిండ్రు కదా మీరు. అబ్కా సర్కార్, కిసాన్ సర్కార్ అన్నారు. మరి కిసాన్లో వదిలిపెట్టిండ్లా మీరు? మా రైతులను వదిలిపెట్టిండ్లా? అంటే మీకు పవర్ ఉంటేనే అందరు గుర్తొస్తారు, మీ పవర్ పోతే ఏది పడితే అది మాట్లాడతారు. ఇట్లాంటి రాజకీయాలు చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు, దేశం ఉన్న నాయకులు అందరూ కూడా నవ్వుకుంటున్నారు వీళ్ళని చూసి. ఇప్పటిదాకా ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్పుకుంటూ, ఏదో కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పుకుంటూ, అసలు ఎన్నెళ్ళైంది మేడం? 2 నెలలు దాటిందండి, కాలే కదా, రిజల్ట్ కాలే కదా. వీళ్ళు 9 ఏండ్లైనా కూడా పసిగుడ్డు ప్రభుత్వము, రాష్ట్రం మొన్ననే వచ్చింది, బాలరిష్టాలు, చిన్న తప్పులు జరుగుతాయి అని కప్పిపుచ్చుకుంటారు. 2 నెలలు కాలేదు, వాళ్ళకి టైం ఇవ్వద్దండి, బ్రీతింగ్ సెట్ టైం అని ఇవ్వండి. అది ఏ పార్టీ అన్నా కానివ్వండి. ఇక్కడ అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు, వీళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకని మేమేమంటున్నాం అంటే ఫస్ట్ రేపు పొద్దున కేసీఆర్ గారు వచ్చి ప్రజా తీర్పును గౌరవించమని చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. అప్పుడే ఆయన నైతికత ఉంది మళ్ళీ పోయి అడగడానికి, పార్లమెంట్ ఎలక్షన్ల వైపు మాట్లాడడానికి అప్పుడు ఆయనకు నైతికత ఉంది. ఒక మంత్రి, ఒక అతను ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకొక ఆయన నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు.
ఇదేం